హలో అండి, వెల్కమ్ టు నీరజాస్ వరల్డ్. ఈరోజు అయితే మనం పిల్లలు ఎంతో ఇష్టంగా తినే స్నాక్ చికెన్ పాప్కార్న్ ఎలా చేయాలో చూద్దాం. ముందుగా అయితే మనం చికెన్ ఇలా చిన్న పీసెస్గా కట్ చేసుకొని కడిగేసుకున్నానండి. నేను ఇంత పాప్కార్న్ కదా, సో స్మాల్ పీసెస్ కట్ చేసుకున్నాను. తర్వాత ఒక గిన్నెలో నేను మైదా పిండి ఒక కప్, స్మాల్ కప్ మైదా అండ్ స్మాల్ కప్ కార్న్ఫ్లోర్ తీసుకున్నాను. మీరు కావాలంటే టోటల్ మైదా అయినా తీసుకోవచ్చు, టోటల్ కార్న్ఫ్లోర్ అయినా తీసుకోవచ్చు. ఇప్పుడు ఎలా చేయాలో చూద్దాం. చికెన్లోకి మనం చిన్నగా కట్ చేసి పెట్టుకున్న కొరియాండర్ వేసుకోవాలి. కొంచెం మీరు కావాలనుకుంటే పుదీనా కూడా వేసుకోవచ్చు, ఫ్లేవర్ స్మెల్ బాగుంటుంది కదా పుదీనా. నేనైతే కొత్తిమీర వేసుకున్నాను. అలాగే అల్లం వెల్లుల్లి పేస్ట్ నేను ఫ్రెష్గా రెడీ చేసుకున్నానండి. ఫ్రెష్గా చేసుకుంటే స్మెల్ బాగుంటుంది. సో నేను జస్ట్ ఇప్పుడే ప్రిపేర్ చేశాను అల్లం వెల్లుల్లి పేస్ట్. తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్నాం కదా, ఇప్పుడు మనం ఇందులోకి కొంచెం సాల్ట్ వేసుకుందాం. కొంచెం చూసుకొని వేసుకోవాలండి, ఎందుకంటే మనం పిండిలో కూడా సాల్ట్ వేస్తాం. సో మరీ ఎక్కువగా కాకుండా చూసుకొని వేసుకోవాలి. అండ్ పిండిలోకి కొంచెం సాల్ట్. తర్వాత ధనియాల పొడి అండ్ ఇందులోకి కొంచెం ధనియాల పొడి, అలాగే కొంచెం కారం. పిల్లలు ఎలా తింటారో చూసుకొని అలా వేసుకోవాలండి. కారం ఎక్కువగా స్పైసీగా కావాలనుకుంటే కొంచెం స్పైసీ, లేదు తక్కువగా కావాలనుకుంటే కొంచెం కారం పొడి వేసుకోవాలి. ఇందులోకి కొంచెం గరం మసాలా, ఇందులో కూడా కొంచెం గరం మసాలా, అలాగే మిరియాల పొడి, పెప్పర్ కొంచెం, ఇందులో కూడా కొంచెం పెప్పర్, అలాగే ఇందులో కొంచెం జీరా పౌడర్, ఇందులో కొంచెం జీరా పౌడర్. ఫస్ట్ నేను ఇది ఉంది కదా పిండిని మిక్స్ చేస్తున్నాను. మిక్స్ చేసేసాను. ఇప్పుడు మనం చికెన్కి అన్నీ వేసుకున్నాం కదా, ఇది చికెన్ కూడా మిక్స్ చేసుకున్నాం. ఇంకా కొంచెం కర్డ్ అలాగే లెమన్ వేయాలి. లెమన్ కర్డ్ వేసాం కదా, ఇప్పుడు మనం దీన్ని కలుపుకోవాలి. అలాగే కొంచెం ఆల్రెడీ కలిపి పెట్టుకున్నాం కదా మనం ఫ్లోర్, ఆ ఫ్లోర్ అనేది కొంచెం ఇందులోకి వేసుకోవాలి. ఇలా ఫ్లోర్ వేసుకొని కొంచెము ఇది మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు చూసారు కదా, చికెన్ కలిపేసాము. ఇది మినిమం 3 అవర్స్ కానీ మ్యారినేట్ చేసామంటే చికెన్ సాఫ్ట్గా ఉంటుంది అండ్ తినడానికి కూడా చాలా టేస్టీగా ఉంటుంది. అంటే మసాలాస్ అంతా కొంచెం అబ్జర్వ్ చేసుకుంటుంది. సో 3 అవర్స్ అయినా మనం మ్యారినేట్ చేసామంటే చికెన్ టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు మనం దీన్ని 3 అవర్స్ మ్యారినేట్ చేయాలి. 3 అవర్స్ మ్యారినేట్ అవ్వాలని చెప్పాను కదా, 3 అవర్స్ తర్వాత ఏం చేయాలో ఇప్పుడు చూద్దాం. ఇది పీసెస్ ఉంటాయి కదా, ఇలా పీసెస్ 3 చిన్న చిన్న పీసెస్, ఈ పీసెస్ని ఏం చేయాలంటే ఇలా ఒక్కొక్క పీస్ తీసుకొని ఆల్రెడీ కలిపి పెట్టుకున్నాం కదా ఈ పిండి, ఇలా దీని మీద టాస్ చేయాలి. ఇలా సింగిల్ పీసెస్, ఇలా పీసెస్ అన్నీ మనం ఇందులోకి వేసుకొని పిండిలోకి రోల్ చేసి దీనికి వేసుకోవాలి. ఇలా పీసెస్ అన్నీ మనం పిండి పట్టించి పెట్టుకోవాలి. చూసారా, ఇలా మనం పిండిలో కలిపి పెట్టుకోవాలి. ఈ పీసెస్ని ఇప్పుడు మనం ఫ్రై చేసుకుందాం. నేను ఆయిల్ హీట్ అయింది, ఇప్పుడు మనం ఇందులో ఫ్రై చేసుకుందాం. ఇవి అయిపోయాయి, ఇప్పుడు మనం సర్వ్ చేసుకుందాం.
చూసారు కదా ఎంత బాగా వచ్చాయో, చాలా స్మెల్. ఇప్పుడు టేస్ట్ చూద్దాం ఇది ఎలా ఉందనేది. బాగు నిజంగా చాలా చాలా బాగుందండి. క్రంచీగా ఉంది, అలాగే సాఫ్ట్ అండ్ క్రంచీగా ఉంది, చాలా టేస్టీగా ఉంది. ఉప్పు కారం అన్ని కరెక్ట్గా సరిపోయాయి. పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారండి. మనం ఇంట్లోనే ఈజీగా తక్కువ టైంలో రెడీ చేసుకోవచ్చు. తప్పకుండా ఈ వీడియో చూసిన తర్వాత మీరు కూడా ట్రై చేయండి. అలాగే మీకు ఎలా అనిపించిందో రెసిపీ కమెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఆల్. బాయ్.